గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ నీరు చెప్పేది. సో ఈ వ్లాగ్లో వచ్చేసి శ్రీవిల్లిపుత్తూరు కంటిన్యూషన్ అనమాట. శ్రీరంగం వెళ్ళాం కదా, దాని గురించి. మార్నింగ్ 5 o'clockకి స్టార్ట్ అయ్యి బిరుద్ నగర్ నుంచి తిరుచిరాపల్లికి వందే భారత్లో వెళ్తున్నాం. పెద్ద అప్పలంలానే ఉన్నది చూస్తే. పోజ్ ఎక్స్ప్రెషన్ లిస్ట్ ఏంటి ఏదో చెప్పుకుంది. నువ్వు నామే చేసా అంత ఎత్తే దిగిపోయావా? నువ్వు ఎదిగావు. నేను ఎదిగాను, నువ్వు ఎదిగావా? అరే ఇక్కడే లైటింగ్ ఒక్కరు ముందుకు వేయాల్సింది. నేను ఎప్పుడో ఎదిగాను, నువ్వు అనుకున్నావు. నువ్వు ఇప్పుడు ఎదుగుతున్నావు. ఏంది చల్లగా జాకెట్ కావాలా అంటే నాకు అవసరమా నీకు అవసరమా అని చెప్పి చెప్పగల. హ్యాండ్స్ అప్. సో తిరుచిరాపల్లికి రీచ్ అయిపోయాము, విచ్ ఇస్ ఆల్సో ట్రిచి నుంచి శ్రీరంగంకి వీ హ్యావ్ టేకెన్ ఆటోస్. చాలామంది ఉన్నాం కాబట్టి 2 ఆటోస్కి స్ప్లిట్ అయ్యామన్నమాట. ఎంత బాగుందో ఇక్కడ వ్యూ అయితే. అక్కడికి వెళ్తున్నాము, శ్రీరంగంకి వెళ్తున్నాము అనే ఎగ్జైట్మెంట్ అయితే పీక్స్లో ఉంది. సో తిరుచిరాపల్లి నుంచి శ్రీరంగం వెళ్ళే దారిలో మనం కావేరీ నది మీదుగా వెళ్దాం అనమాట. డోంట్ మిస్ ఇట్, చూడండి తప్పకుండా. అమ్మ భయపడకు. అండ్ అక్కడికి వెళ్ళాక మేము చిన్నజీయర్ స్వామివారి మఠంలోనే, ఆశ్రమంలోనే రూమ్స్ తీసుకున్నాము. ఏదైనా కానీ ఫిల్టర్ కాఫీ ఈజ్ మస్ట్ అనమాట. అప్పుడే మన డే ప్రశాంతంగా స్టార్ట్ అవుతుంది. అండ్ మనకి ప్రసాదాలు అంటే మనకి బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ డిన్నర్ అన్నీ కూడా మనకి మఠంలోనే దొరుకుతుంది. కాకపోతే ముందుగా వాళ్ళకి చెప్పాలన్నమాట ఎంతమంది ఎవరెవరు లైక్ ఎంతమందికి ఫుడ్ ప్రిపేర్ చేయాలని చెప్పి, సో దట్ వాళ్ళు ముందే ప్రిపేర్ చేసి ఉంచుతారు. తినేసి మొత్తం ఫ్రెష్ అయిపోయి వి వర్ రెడీ టు గో టు టెంపుల్. సో టైం 7:32 PM అయింది. ఐ am సూపర్ టయర్డ్. ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఐ డోంట్ ఈవెన్ నో వేర్ టు స్టార్ట్. కాకపోతే మేము క్యూలోకి 4:20కి వెళ్ళాము. వీ థాట్ ఆఫ్ గోయింగ్ విత్ 500 rupees దర్శన్. అనుకోకుండా విఐపి దీంట్లోకి వెళ్దామని చెప్పి తెలియకుండా అనుకోకుండా we ended up going to this free darshan and it took us a lot of time. 4:20 we got into the queue and it was 6:50 around మేము బయటకు వచ్చేసరికి. ట్రస్ట్ మీ, నాకు I was about to cry and come back out of the queue. అండ్ నేను అనుకున్నా, బట్ ప్రాక్టికల్లీ లాజికల్లీ ఇట్స్ నాట్ పాసిబుల్. సర్లే అని చెప్పి వదిలేస్తే కొంచెం సేపటికి మై మామ్ వాంటెడ్ టు కమ్ అవుట్. మా మమ్మీ వాజ్ లైక్, ఇంక నా వల్ల కాదు, వెళ్ళిపోదాం, ప్లీజ్ టేక్ మీ అవుట్ అని చెప్పి. ఐమ్ లైక్ వివర్ సో స్టక్. అలా అంటే ఒకటే సైడ్లో ఇట్లా ఉంది, చాలా దూరం ఉంది. అమ్మో, లైక్ అలాగా ఒక 5 lines ఉన్నాయి. సో ఎనీహౌ అక్కడ పీపుల్ అయితే ఐ రియలీ డింట్ లైక్ ఇట్. ఏమన్నా అనుకోండి, దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్ అగైన్, బట్ ఐ రియలీ హేటెడ్ దెమ్. దెర్ సో సెన్స్లెస్, మేనర్లెస్, ఒక పద్ధతి పాడు లేదు, తోసుకొని వెళ్తున్నారు. ఓ మై గాడ్. అండ్ దెన్ వాళ్ళు అగైన్ దే ఆర్ క్వశ్చనింగ్ ద గవర్నమెంట్, ద స్టాఫ్ మినిమం మెయింటెనెన్స్ లేదని చెప్పి. వీళ్ళు ఇలా ఉంటే ఎలా ఉంటాయి? బేసిక్ థింగ్, కొంచెం రెస్పాన్సిబుల్గా ఉండాలి అని చెప్పి. ఐ డోంట్ నో, ఇంకా నాకు నచ్చలేదు. అండ్ ఐమ్ లైక్, ఓ మై గాడ్, ఐమ్ నాట్ కమింగ్ అగైన్. సో లాస్ట్ ఇంకా ఇప్పుడు మనం లోపలికి వెళ్ళేటప్పుడు, అంటే స్వామి కనిపించే ముందు అయితే తొక్కి పడేశారు. నా ఏమంటారు, నా బొటన వేలికి అయితే గట్టి దెబ్బ తగిలింది. ఆ దెబ్బతో ఐ థాట్ ఐ వాజ్ హోల్డింగ్ ద బాల్ ఆర్ సంథింగ్ అండ్ ఐ హెల్డ్. ఒక స్వామి చెయ్యి గట్టిగా పట్టేసుకున్నా. లైక్ ఆయన దూరం అయినా కూడా ఆగిపోయి చూస్తున్నారు, ఏం చేస్తున్నావు పాప అని చెప్పి. బట్ ఐమ్ లైక్, తోయకండి అని చెప్పి ఐ కవర్డ్ ఇట్. బట్ ద పెయిన్, ఇట్ హర్ట్స్ లైక్ ఎనీథింగ్. ఐ థింక్ నా ఐస్ కెన్ టెల్ హౌ టయర్డ్ ఐఎమ్. నా బొట్టు నేను తీసాను ఇప్పుడే, డోంట్ మైండ్.
So that is the update. I didn't know that we can take phones. I didn't know. Everyone were like clicking pictures and I'm like, మళ్ళీ క్లాక్ రూమ్లో ఎక్కడ పెడతారు వీళ్ళు, లాకర్లో ఎక్కడ పెడతారు వీళ్ళు అని చెప్పి ఐ వాజ్ లైక్, మళ్ళీ లాకర్లో పెట్టడం ఒక పెద్ద పని, ఒక వెయిటింగ్ అంతా ఎందుకు అని చెప్పి. సో దట్ ఈస్ హౌ ఐ ఎండెడ్ అప్ నాట్ టేకింగ్ ద ఫోన్. ఎనీ హౌ ఐ విష్ నేను మళ్ళీ రేపు వెళ్తున్నాను. సో లెట్స్ సీ, ఐ విల్ టేక్ ద ఫోన్, బట్ ఇఫ్ ఐమ్ గోన్ రికార్డ్ ఇట్ ఆర్ నాట్, యూ విల్ సీ ఇట్ ఫర్దర్. అది గైస్ సంగతి. దర్శనం అయితే చాలా బాగా అయింది. స్వామి చాలా అందంగా ఉన్నారు. నవ్ ఐ న్యూ వై గోదా ఇస్ సో అబ్సెస్డ్ విత్ రంగనాథ స్వామి. ఐఎమ్ గెటింగ్ గూస్ పింపుల్స్ వస్తున్నాయి నాకు. బట్ ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. బట్ ఐమ్ కమింగ్ అగైన్ టు శ్రీరంగం. If he's calling, I don't know, but నా అంతకు నేను no guys. అంటే మేబీ ఇఫ్ ఐమ్ టేకింగ్ అ టికెట్ అండ్ గోయింగ్ ఆర్ లైక్ 500 రూపీస్ దర్శనం కానీ ఏదైనా తీసుకొని వెళ్తే ఐ వుడెంట్ ఫీల్ దిస్ మచ్ స్ట్రెస్. కానీ అల్టిమేట్లీ లోపలికి వెళ్ళాకైతే ఏం మారదు కదా, ద సేమ్ క్రౌడ్, ద సేమ్ పీపుల్, ఓ మై గాడ్. సో దట్ ఈస్ సో థింగ్ ఏంటంటే, తిరుపతి గురించి అందరూ అమ్మో క్రౌడ్, అమ్మో అది ఇది అంటే, నేను నాకు తెలిసిన నార్త్ పీపుల్ వీళ్ళు అన్న మాటలకి ఐ యూస్ టు బీ లైక్, అంత క్రౌడ్ ఏముంటుంది, సరే ఉంటుంది కరెక్టే, కానీ ఆయన చూసాక అన్నీ మర్చిపోతాం కదా, లైక్ అల్టిమేట్లీ ఆయన దగ్గరికే కదా అది ఇది అని చెప్పి. కానీ వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి నేను ఇవాళ శ్రీరంగనాథుడిని చూశాను. ద ప్లేస్, ఎవ్రీథింగ్, ద క్రౌడ్, ద ఆల్ దాట్ చూసిన వెంటనే అలసట తీరిపోయిందా అంటే నాట్ ఫుల్లీ, లైక్ హౌ వి ఫీల్ వెంకన్నని చూసినప్పుడు. మై మామ్, నేను అదే అన్నాను అమ్మతో అంటుంటే, అది నువ్వు పెంచుకున్న అనుబంధం, ప్రేమ, సంథింగ్ చూసే. కానీ అల్టిమేట్లీ రంగనాథుని దర్శనం చేసుకుని బయటకు వచ్చాక అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది, లైక్ అన్నీ ఉంటాయి, అలా వెళ్ళాను నేను. అప్పుడే ఐమ్ లైక్ హా అని చెప్పి. సో నేను ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని చెప్పలేదు, బికాస్ అల్టిమేట్లీ ఎవ్రీ వన్ ఇస్ ద సేమ్, ద వన్, ద విష్ణు, ద నారాయణ. కానీ ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ హౌ ఐ ఫీల్ డిఫరెంట్ అవతారాస్ అండ్ ఆల్ గురించి, అంతకుమించి ఏం లేదు. సో ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఇంకా నాకు నేను ఇప్పుడు మాట్లాడుతున్నా నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. సో అల్టిమేట్లీ ఇట్ వాజ్ అ నైస్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అట్లీస్ట్ ఒక్కసారైనా చూడాలి. హీస్ సో బ్యూటిఫుల్, హీస్ సో హ్యాండ్సమ్, సో నైస్, హీస్ సో నైస్. సో అది కాకపోతే యూనో ద పీపుల్ అంతే, ద పీపుల్ అంటారు, ఒక రీల్ ఉంటుంది, ఒక చిన్న పాప చెప్తుంది. సో ఐఎమ్ ద సేమ్ బ్యాచ్. ఐ డోంట్ లైక్ పీపుల్, ఐ డోంట్ లైక్ క్రౌడ్, ఐ హేట్ పీపుల్ ఇన్ ఫ్యాక్ట్. ఓ మై గాడ్, పీపుల్. సో ఎనీహౌ, it was a beautiful experience and I'm so thankful for bringing me here. ఇంత మంచి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. సో డిన్నర్ చేసేసాక మా మమ్మీ వాజ్ లైక్, నాకు నైట్ టైం ఎలా ఉంటుందో చూడాలని ఉంది, బయటకు వెళ్ళాము అంటే మేము ఇద్దరం అలా బయటకు వచ్చి కోకోనట్ వాటర్ తాగి అలా తిరిగామన్నమాట కొంచెం సేపు. సో ద థింగ్ ఏంటంటే, ఇది నేను ధనుర్మాసంలో వెళ్ళాను కాబట్టి, ధనుర్మాసంలో శ్రీరంగంలో విశేషం కాబట్టి అంత క్రౌడ్ ఉన్నారు. కాకపోతే ఇఫ్ యూ గో ఆన్ ద అదర్ డేస్, వేరే సీజన్స్లో వెళ్తే అంత క్రౌడ్ ఉండరంట. సో మేబీ నెక్స్ట్ టైం నేను ధనుర్మాసం కాకుండా వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో చూడాలి. సో మనం ఒక ప్లాన్ వేస్తే దేవుడు ఇంకో ప్లాన్ వేస్తాడు కదా, అలానే ఇక్కడ కూడా నెక్స్ట్ డే మార్నింగ్ ఎట్టి పరిస్థితుల్లో టెంపుల్కి వెళ్ళాలి. ఎర్లీగా వెళ్తే రష్ తక్కువ ఉంటుందని చెప్పేసి చాలా మార్నింగ్ వెళ్ళిపోవాలి అని చెప్పి మా అమ్మ కూడా నన్ను లేపకుండా నా అంతకు నేను లేచి మమ్మీని లేపాను. కట్ చేసి మమ్మీ కిందకి వెళ్ళి కాఫీ తీసుకురమ్మంటే ఇది సినేరియో, ఫుల్ వర్షం పడుతుందన్నమాట. మా దగ్గర రెయిన్ కోట్స్ లేవు, అంబ్రెలాస్ లేవు, వి క్యాన్ గో కదా అలాగా అని చెప్పేసి నేను కనీసం బయటకు కూడా వెళ్ళి కాఫీ కూడా తీసుకొని రాకుండా పైకి వెళ్ళిపోయి ఇది అయితే రూమ్ విండో నుంచి వ్యూ అనమాట. సో చూసి ఇంకా ఏం చేశాను, ఇంకా సరేలే ఏదో ఒకటి రెడీ అయి కూర్చుందాము, వర్షం తగ్గినప్పుడు వెళ్దామని చెప్పేసి రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసి అలా కూర్చొని ఎప్పటికో కొంచెం బ్రేక్ఫాస్ట్ కూడా యాక్చువల్గా మేము లేట్ అయిపోయింది బికాజ్ ఇట్లా ఉంది కాబట్టి. బ్రేక్ఫాస్ట్ కూడా మేము బయట అక్కడ ఒక హోటల్ ఉంది, ఈ హోటల్లో నిజం చెప్తున్నా నా లైఫ్లో బెస్ట్ ఫిల్టర్ కాఫీ అంత చెప్పనులే కానీ నిజంగా చాలా చాలా బాగుంది. ఇట్ వాజ్ సో గుడ్. వి లవ్డ్ ద ఫిల్టర్ కాఫీ. మేము యాక్చువల్లీ రిటర్న్ ఈవినింగ్ సేమ్ డే ఈవినింగ్ మాకు
ట్రైన్ ఉండే అనమాట. వీవర్ లైక్ 4:30కి స్టార్ట్ అవ్వాలని చెప్పి వి ఆస్డ్ హిమ్, ప్లీజ్ అన్న కొంచెం కాఫీ పెట్టండి, మేము ఇంకా తాగేసి వెళ్దాం అనుకుంటున్నాం అంటే పాలే రాలేదు మేడం, మేము పెట్టలేమని చెప్పేసి. సో ఎనీహౌ ఆ రోజు ఏమైందంటే మేము ఇంకా ఫుడ్ అంతా తినేసేసి వి వెంట్ బ్యాక్ టు ద టెంపుల్. ఎందుకంటే మెయిన్గా చెప్పాలి అంటే అక్కడ భగవత్ రామానుజన్ వారిది పార్థివ దేహం ఉంటుంది, అంటే హిస్ ఒరిజినల్ బాడీ అక్కడ ఉంటుందన్నమాట. మేము ముందు రోజు ఫుల్ టైర్డ్ అయిపోయి దర్శనంలో ఎక్కువ టైం పట్టి మేము వెళ్ళలేకపోయాం కదా. సో మెయిన్ రీజన్ మళ్ళీ నేను టెంపుల్ విజిట్ చేయడానికి అయితే స్వామివారిని అండ్ అమ్మవారు తాయారిని కూడా చూడడానికి, అండ్ అదే పనిలో ప్రసాదాలు తీసుకుందాం అనుకొని అయితే వి వెంట్ టు దిస్ మ్యూజియం కూడా అక్కడ. సో టికెట్ తీసుకొని మ్యూజియంకి వెళ్ళాలి. ఇట్ ఈస్ వర్త్, ట్రస్ట్ మీ. ఆ మ్యూజియంని విజిట్ చేయండి. స్వామివారు వేసుకునే చెప్పులు కూడా, శ్రీరంగనాథుడు వేసుకునే చెప్పులు కూడా ఉన్నాయి అక్కడ. సో అంతా చూడండి, యూ విల్ గెట్ టు నో లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ రిటన్ క్లియర్లీ. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే రామానుజన్ సన్నిధి నుంచి తాయార్ సన్నిధికి వెళ్ళే దారిలో కాంతారా మూవీలో మనకి చూపిస్తారు కదా, అలాంటి సీన్ ఏదో జరుగుతుంది ఇక్కడ. సో ఇట్ వాజ్ సో న్యూ సంథింగ్, కొత్తగా మనకి, అంటే నేను ఇంతకుముందు ఎప్పుడు చూడండి ఇది ఎక్స్పీరియన్స్ అయ్యాను. చూడండి. ఏరా చూస్తావా? సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే చాలామందికి తెలియదు, ఇక్కడ అమ్మవారు ఇక్కడ ఇలా ఫింగర్స్ పెట్టి, అంటే అలా పర్టికులర్గా పెట్టి అని కాదు, అక్కడ కాళ్ళు ఇక్కడ చేతులు పెట్టి ఆ ఫింగర్స్ అలా పెట్టి తొంగి శ్రీరంగనాథుడు వస్తున్నాడా లేదా అని చెప్పేసి అక్కడ ముందున్న డోర్ దగ్గర తొంగి చూసేవారంట ఇక్కడ నుంచి. సో అక్కడ నుంచి మనకి కనిపిస్తారా లేదా అని చెప్పి మనం ట్రై చేయడం. యాక్చువల్లీ లాంగ్ బాగా స్ట్రెచ్ చేస్తే కనిపిస్తారు. సో మీకు కూడా ఎప్పుడన్నా అలా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా, లేకపోతే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ట్రై చేసి అక్కడ నుంచి స్వామివారు వస్తున్నట్టు ఊహించుకొని కనిపిస్తున్నారా లేదా కూడా చూసి చెప్పండి. సో అమ్మవారి దర్శనం కూడా చాలా 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 అద్భుతంగా జరిగింది. ఐ వాజ్ సో హ్యాపీ, యూ కెన్ సీ ఇట్ ఇన్ మై ఫేస్. సో గైస్, టెంపుల్ అయితే నేను మొత్తం కవర్ చేయలేదు. యా, దిస్ ఇస్ హార్ట్ బ్రేకింగ్, నాకు కూడా వెరీ డిసప్పాయింటింగ్, మొత్తం కవర్ చేయలేకపోయాను. కానీ ఐఎమ్ హోపింగ్ వెరీ సూన్ నేను మళ్ళీ శ్రీరంగం వెళ్ళి టెంపుల్ మొత్తం ఈచ్ డీటెయిల్, ఎవ్రీ డీటెయిల్, అంటే ఎవ్రీ థింగ్ టు థింగ్ మొత్తం దాని గురించి చూస్తాను అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ వీవర్ బ్యాక్ టు అవర్ ఆశ్రమం దగ్గరికి వచ్చేసి మేము లంచ్ చేసేసామన్నమాట. చేసిన తర్వాత నా ఫ్రెండ్ నాకు టెక్స్ట్ చేశాడు, ఏమంటే అక్కడ నుంచి జంబుకేశ్వరకి వెళ్ళు, జలలింగం ఉంటుంది, అంటే పంచలింగాలలో జలలింగం ఇక్కడే ఉంటుందని చెప్పి. ఐఎమ్ లైక్ టైం అయిపోతుంది, మేము వెళ్ళాలి, ఇంకా ప్యాకింగ్ అంతా ఉంది ఏంటి అంటే, లేదు పక్కనే ఉంటుంది, దర్శనం తొందరగా అయిపోతుందని చెప్పి అప్పటికప్పుడు నేను చూసి మా పిన్నిని అడిగితే మా పిన్ని పాపం నాకు తోడొచ్చింది. ఇంకా మేము సో నాకు శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాలు కూడా నా బకెట్ లిస్ట్లో ఉన్నాయి, అలానే పంచభూత లింగాలు కూడా ఉన్నాయన్నమాట. సో ఆ దర్శనం కూడా చాలా చాలా మంచిగా అయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ, వెరీ సాటిస్ఫైడ్. యూ కెన్ సీ ఇట్ ఇన్ మై ఫేస్ అగైన్. అందుకనే నాకు ఇప్పుడు అర్థమైంది, తమిళనాడులో 70 ఏళ్ళు 90 ఏళ్ళ వాళ్ళు కూడా స్టిఫ్గా నడుస్తారంటే ఇదే రీజన్. నడిచి నడిచి అలవాటు అయిపోతుంది వాళ్ళకి. అందరూ నడుస్తారమ్మా బాగా, పెద్ద వాళ్ళందరూ. ఈ స్తంభం దేని అవును, చాలా బ్యూటిఫుల్ ఉంది. ఈ బాబు చూసారా గైస్, ఎంత కష్టపడుతూ హోంవర్క్ చేస్తున్నారో. మీరు కూడా అలా కష్టపడండి, అప్పుడే జీవితంలో సక్సెస్ అవుతారు. సో మేము అక్కడే అమ్మవారి టెంపుల్ దగ్గర ఇక్కడ పూల మాలలు అమ్ముతున్నారనమాట. చాలా ఫ్రెష్గా, చాలా బాగున్నాయి. భోగి రోజు మనకి గోదా కళ్యాణం ఉంటుంది కదా, సో అమ్మవారికి సమర్పించడానికి, అదే స్వామివారికి అమ్మవారికి సమర్పించడానికి అక్కడ. సో అలా అనుకోకుండా దర్శనం చేసేసుకొని హ్యాపీగా చాలా మంచిగా. ఇప్పుడు టైం 3:50 అయింది. విల్ బీ స్టార్టింగ్ అట్ 4:15 అలా. సో మ్యాటర్ ఏంటంటే 4 o'clockకి మేము స్టార్ట్ అవుదాం అనుకున్నాము. అండ్
2 o'clockకి ఐ డిసైడెడ్ టు విజిట్ జంబుకేశ్వర టెంపుల్. అండ్ అలా అనుకోకుండా క్విక్గా వెళ్ళిపోయి దర్శనం చేసుకొని వీ కేమ్ బ్యాక్. సో ఐఎమ్ సో హ్యాపీ. అక్కడ సరిపి మమ్మల్ని పంపించి దర్శనం ఇప్పించారు స్వామి. నేను దీది గొడవ చేసింది. నేను అన్నాను స్వామివారు ఎలా చూడాలి, ఎవరిని ఎలా చూడాలో ఆయనకు తెలుసు, నువ్వు ఊరికే పో. సో తిరుచిరాపల్లి నుంచి హైదరాబాద్కి మేము ట్రైన్లో వచ్చామన్నమాట. ఇలా ఫైనల్లీ హైదరాబాద్ వచ్చేసి హైదరాబాద్ పొల్యూటెడ్ గాలిని పీల్చుకుంటూ మన వ్లాగ్ని ఏం చేస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.